రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలో మరోసారి నాటకీయ పరిణామాలు జరిగాయి. బీఆర్ఎస్ నుంచి 19 వార్డు కౌన్సిలర్గా గెలిచిన ఆకుల యాదగిరిని చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థులు ప్రతిపాదించారు. బీఆర్ఎస్ నుంచి టేకుల సుదర్శన్ రెడ్డిని చైర్మన్గా ప్రతిపాదించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ టేకుల సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్పర్సన్గా బీజేపీ అభ్యర్థి ముత్యాల శ్యామల ఎన్నికయ్యారు. స్వేచ్ఛా వాతావరణంలో పారదర్శకంగా ఎన్నిక జరపాలన్న కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నిక నిర్వహించారంటూ కాంగ్రెస్ బాయ్కాట్ చేసింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ చైర్మన్గా టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్గా బీజేపీ నుంచి గెలిచిన ముత్యాల శ్యామల ఎన్నికయ్యారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూడొచ్చు. కాంగ్రెస్ వారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్కి సంబంధించినటువంటి కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఇక్కడ నుంచి వాకౌట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాకౌట్ ఎందుకు చేశారంటే ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో అది సజావుగా జరగడం లేదని ఆరోపిస్తూ వాళ్ళు వాకౌట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్కి సంబంధించి చూస్తే కనుక ఇప్పటికే ఎన్నిక పూర్తయినది. ఆ ఎన్నిక సరైన విధానంలో జరగలేదని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి, ఆరోపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ నుంచి 9వ వార్డు నుంచి ఒక ఓటుతో గెలుపొందినటువంటి టేకుల సుదర్శన్ రెడ్డి చైర్మన్గా, అట్లాగే బీజేపీ నుంచి గెలిచిన ముత్యాల శ్యామల 18వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పైన 12 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసింది. ఆమెను వైస్ చైర్మన్ పదవి అయితే వరించిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు బయటకు వెళ్ళినటువంటి వాకౌట్ చేసినటువంటి పరిస్థితిని చూస్తే కనుక టీఆర్ఎస్ నుంచి 21వ వార్డు నుంచి గెలుపొందిన బుగ్గ రాములు అనే వ్యక్తి 2 చోట్ల ఓటు హక్కు వినియోగించుకున్నారు అని 23వ వార్డు నుంచి ఉన్నటువంటి శ్వేత ఎవరైతే ఉన్నారో ఆమె బీసీ మహిళకు కేటాయించిన స్థానంలో జనరల్ వ్యక్తి పోటీ చేసిందని ఆరోపిస్తూ వీళ్ళు ఇక్కడ ఈ 2 విషయాలతో పాటు అట్లాగే సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వం కూడా ఉండదు అని చెప్పి వీళ్ళు ఆరోపిస్తూ ఇక్కడ నుంచి అయితే వాకౌట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే కనుక ఈ ఉదయం నుంచి అంటే దాదాపుగా ఈ ఉదయమే కాకుండా దాదాపుగా 50 రోజుల నుంచి ఇబ్రహీంపట్నానికి సంబంధించి నాటకీయ పరిణామాల మధ్య ఈ ఎన్నిక అనేది కొనసాగుతూ వస్తోంది. అయితే ఇన్ని రోజుల పాటు అంటే ఉదయం ఇక్కడికి చేరుకున్నప్పటి నుంచి కూడా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నప్పటికీ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత 19వ వార్డు ఎవరైతే 19వ వార్డు నుంచి గెలిచినటువంటి ఆకుల యాదగిరి ఎవరైతే ఉన్నారో ఆయన అప్పుడు మిస్ అయ్యారని చెప్పి, కిడ్నాప్ అయిందని చెప్పి కోర్టులో హెబియస్ కార్పస్ రిట్ చేసిన తర్వాత ఆయన 2వ రోజు ఏదైతే ఫిబ్రవరి 17వ రోజు వచ్చినప్పటికీ కూడా అప్పుడు నెలకొన్నటువంటి ఘర్షణ వాతావరణం వల్ల తిరిగి ఈ రోజు వరకు ఈ ఎన్నిక అనేది వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 19వ వార్డు నుంచి గెలిచినటువంటి ఆకుల యాదగిరి బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి, ఆ వ్యక్తి కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అంటే క్యాంప్ రాజకీయాలు జరిగిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళ చైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదించారు. అయితే ఇందులో భాగంగా చైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదించినప్పటికీ కూడా వాళ్ళు అంటే ఇప్పటికీ పూర్తిగా బీఆర్ఎస్కి స్పష్టమైన ఆధిక్యత ఉండింది. అయినప్పటికీ వీళ్ళు ఈ చైర్మన్ ఉప ఎన్నిక చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏదైతే ఉందో ఈ ఎన్నిక సజావుగా జరగడం లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రధానంగా మూడు అంశాలని చెప్పి వాళ్ళు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మల్రెడ్డి రంగారెడ్డి కూడా వాళ్ళ సభ్యులకు చెప్పినారు, ఎన్నిక జరగనివ్వండి, నైతికంగా కాంగ్రెస్ మాత్రమే విజయం సాధించింది. దాదాపుగా 2300 ఓట్లను చూస్తే కనుక ఇబ్రహీంపట్నంలో 2300 ఓట్ల మెజారిటీ వచ్చింది. దాదాపుగా 5 వార్డులలో కేవలం 35 ఓట్ల వ్యవధిలో తాము ఓడిపోయినట్లుగా, అయితే నైతిక విజయం కాంగ్రెస్కే దక్కిందని చెప్పి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చెప్పినటువంటి విషయం అయితే కనిపిస్తుంది. ఎన్నిక జరగనివ్వండి, జరిగిన తర్వాత కార్యాచరణను వాళ్ళు చెప్తామని, అట్లాగే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ఖచ్చితంగా ఒకవేళ ఈ ఎన్నిక అయిపోయిన తర్వాత కూడా ఇబ్రహీంపట్నానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనుల్లోనైనా ప్రభుత్వం ఖచ్చితంగా ముందుంటుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇటు చూస్తే కనుక ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి టేకుల సుదర్శన్ రెడ్డి చైర్మన్గా, అట్లాగే బీజేపీ నుంచి ఎన్నికైనటువంటి 18వ వార్డు నుంచి ఎన్నికైనటువంటి ముత్యాల శ్యామల వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. ఓవర్ టు యూ.